పార్టీ కార్యకర్తలకు శ్రేణులందరికీ కూడా తెలంగాణ సానుభూతి పరులందరికీ కూడా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా, అంటే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితము పార్టీని ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ రాష్ట్ర సాధనే నా యొక్క ఆశయం, నా యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ యొక్క సాధన లోపల విజయవంతుడైపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు పోవడానికి, అభివృద్ధిలో ముందుకు పోవడానికి సహకరించినటువంటి వ్యక్తి మాననీయులు కె చంద్రశేఖరరావు గారు. అటువంటి చంద్రశేఖరరావు గారి యొక్క సారథ్యంలో పనిచేస్తున్నటువంటి పార్టీలో నేను ఉండడం నా యొక్క గర్వకారణంగా భావిస్తూ, ఇటువంటి ఇంకా కూడా కాకపోతే ప్రజల యొక్క చిన్నచూపు వల్ల ఈసారి మన పార్టీ అధికారం పోయినా కూడా మళ్ళీ పార్టీ అధికారంలో రావడానికి అదే ప్రజలు ముందుండి మేము ఒక తప్పు చేశామని చెప్పేసి గుర్తించి రేపు రానున్న కాలంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ప్రజలే ముందుకు సాగుతున్నారు. ఆ ప్రజల యొక్క సహకారంతో మా పార్టీ శ్రేణులు కూడా వారు వెన్నంటి ఉండి ఈ పార్టీ కార్యక్రమాల లోపల ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.